Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే మనకు ఏవైతే టీఎస్పిఎస్సి ఇప్పుడు మనం దాన్ని టీజీపీఎస్సి అంటున్నాం కదా, టీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ ఓకేనా. ఆల్రెడీ మనకు 2016లో కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ ఉంది కదా, ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఓకేనా, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది కదా, ఆ క్వాలిఫైయింగ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూస్తాం. చాలామంది అదే అడుగుతున్నారు, చాలామంది సార్ అసలు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఓకేనా, అసలు ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి యూట్యూబ్లో వీడియో పెట్టండి సార్ అని అడుగుతూ ఉన్నారు. చూడండి స్టూడెంట్స్, మీకు గ్రూప్ 1 ఎగ్జామ్ అయ్యేంత వరకు ఓకేనా, గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు ఏవో కొన్ని వీడియోస్ అయితే పెడతాను, అన్ని కాన్సెప్ట్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్లో ఓకేనా. నా ఛానల్లో గ్రూప్ 1 మెయిన్స్లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్ ఎలా అడిగారు, మనం వాటికి ఎలా ఆన్సర్ చేయాలి, మన స్ట్రాటజీ ఏం ఫాలో కావాలని చెప్పేసి ప్రతి క్వశ్చన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చేసాము అంటే అప్పుడు ఈజీగా మనము ఈ వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు ఈజీగా ఓకేనా, అది రైట్. సో మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం సేపు కూడా స్కిప్ చేయకుండా 1 మినిట్ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి ఓకేనా. మీకు ఎక్సలెంట్ కంటెంట్ మీకు ఇక్కడ దొరుకుతుందండి. ప్రతి క్వశ్చన్ని నేను ఏదో జస్ట్ ఆన్సర్ చెప్పడం కాదు ఓకేనా, ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఎందుకు ఆన్సర్ ఇది వచ్చింది, ఎందుకు ఈజీ వాడాలి, ఎందుకు వాజే వాడాలి, ఇవన్నీ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని కంప్లీట్గా చూడండి ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా యాప్ గురించి ఓకేనా, మీరు ఇంగ్లీష్ నా యాప్ ఫుల్ కోర్స్ కావాలంటే టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఇంగ్లీష్ మెయిన్స్ ఓకేనా, అందులో మీరు కంపల్సరీ క్వాలిఫై కావాలి అంటే కంపల్సరీ కోచింగ్ అవసరమైన స్టూడెంట్స్ ఓకేనా. ఎందుకంటే మీరు డైరెక్ట్ వెళ్ళి రాసిరు అనుకోండి, పేపర్ ఎట్నో అట్లా ఎలా పడితే అలా వచ్చింది అనుకోండి, అది క్వాలిఫై కాకపోతే మాత్రం మీకు జిఎస్లో ఎంత స్కోర్ వచ్చినా వేస్ట్ అవుతుంది ఓకేనా. మనకు జిఎస్లో ఎంత స్కోర్ వచ్చినా కానీ ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుందండి. అసలు క్వాలిఫై కాకపోతే మనకు జాబే రాదు లాస్ట్ ఓకేనా. అప్పుడు పోయినసారి చాలామంది జిఎస్లో మంచి స్కోర్ వచ్చి ఇంగ్లీష్లో క్వాలిఫై కాలేకపోయారు. ఏం లాభం చెప్పండి, అంత కష్టపడి ఈ జస్ట్ ఇంగ్లీష్ పేపర్ దగ్గర పోగొట్టుకుంటే. కాబట్టి కంపల్సరీ క్వాలిఫై కావాలి అనుకుంటే మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి అక్కడ కొన్ని ఫ్రీ క్లాసులు ఉంటాయి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 కోర్సులో. ఆ ఫ్రీ క్లాసెస్ వినండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి అంతే. ఫ్రీ క్లాసులు విని నచ్చితేనే కోర్సు తీసుకోండి స్టూడెంట్స్ ఓకేనా, రైట్. మనం ఇక్కడ మీకు యాప్ గురించి లాస్ట్లో డిస్కస్ చేస్తాను. ఇప్పుడైతే మనము క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి స్టూడెంట్స్ ఓకేనా. అసలు మనకు ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఓకేనా, మనకు గ్రూప్ 1 మెయిన్స్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో జాగ్రత్తగా చూద్దాం రైట్. అందుకే స్క్రీన్ షాట్ తెచ్చి మరి పెట్టా, మీరు నమ్మరు అని రైట్. చూడండి ఇక్కడ అదేంటంటే 4th పార్ట్ అండి ఓకేనా. 4th వన్ ఏంటంటే కరెక్ట్ ఎనీ 10 ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. అంటే మీకు కింద 11 సెంటెన్సులు ఇచ్చాడు. 11 సెంటెన్సెస్ ఇచ్చి ఏమంటున్నారు అంటే 10 సెంటెన్సెస్ని కరెక్ట్ చేసి రాయండి అని అడుగుతున్నారు. ఎన్ని మార్కులు అట, 20 మార్క్స్ అట. చూడండి 20 మార్కులు ఓకేనా. మీరు జాగ్రత్తగా 20 మార్కులు అండి. అసలు మన క్వాలిఫైయింగ్ ఎంత అండి, ఓసీ వాళ్ళకే 60 ఉంది అంతే. 150 మార్క్స్కి 60 మార్క్స్ లేకపోతే 60 కంటే అబోవ్ వస్తే క్వాలిఫై అండి. అదే ఓబీసీ వాళ్ళకైతే ఎంత ఉంది, ఎంత ఉంది అంటే 42.5 ఉంది అండి. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతేనేమో మీకు 45 మార్క్స్ ఓకే, 45 మార్క్స్ ఉంది ఓకేనా. ఎందుకంటే 30% కదా, 30% అంటే 45 మార్క్స్ ఓకేనా. 45 మార్క్స్ ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకేమో 52.5. అదే మనకు ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళకైతేనేమో వాళ్ళకు 60 మార్క్స్ రావాలి అండి. ఇక్కడ ఒకటే టాపిక్ నుంచే 20 మార్కులు అంటే చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్కి 2 మార్కులు ఓకేనా. 10 క్వశ్చన్ చేయండి 20 మార్కులు తెచ్చుకోండి అంటుండ్రు. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ స్టూడెంట్స్ ఓకేనా. నేను నా యాప్లో ఇవన్నీ కాన్సెప్ట్స్ నా యాప్లో డీటెయిల్గా ఉంటాయి, ఇవన్నీ కాన్సెప్ట్స్ నా యాప్లో డీటెయిల్గా ఉంటాయండి ఓకేనా. మీరు కోర్సు తీసుకొని చూడండి ఒకసారి ఫ్రీ క్లాస్లో ఓకే. మనం లేట్ చేయకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ని డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం రైట్. ఫస్ట్ ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరెవరైతే గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఇంగ్లీష్ పేపర్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి స్టూడెంట్స్ ప్లీజ్ ఓకే. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ గెయిన్ చేసుకునే ఛాయిస్ ఉంటుంది ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమంటున్నా అంటే ఐ వుడ్ లైక్ టు లీవ్ ఏ మెసేజ్ ఫర్ మిస్టర్ పాల్. అంటే ఇచ్చిన సెంటెన్స్ రాంగ్ ఉంది, దాన్ని మీరు కరెక్ట్ చేసి రాయాలి. మరి ఎక్కడ రాంగ్ ఉందో చూద్దాం ఓకేనా. ఐ అనేది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్. జనరల్గా యాక్షన్ చేస్తే వాళ్ళని ఏమంటాం మనం, సబ్జెక్ట్ అంటాం. ఐ ఆమ్ గోయింగ్ అన్నాం అనుకోండి, నేనే కదా వెళ్ళేది, అక్కడ నేను యాక్షన్ చేస్తున్నాను కాబట్టి నేనేమవుతావు, సబ్జెక్ట్ అవుతా. కాబట్టి ఐ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ వన్ వుడ్ లైక్ అట. మరి వుడ్ లైక్ అనేది రైటా రాంగా. చూడండి జనరల్గా మనకు వుడ్
ఓకేనా, వుడ్ వచ్చినా కానీ, ఓకేనా, కుడ్ వచ్చినా కానీ, ఓకేనా, మే వచ్చినా కానీ, మైట్ వచ్చినా కానీ, ఓకేనా, విల్ వచ్చినా కానీ, ఓకే, నెక్స్ట్ షెల్ వచ్చినా కానీ, ఓకేనా, నెక్స్ట్ మనకు కెన్ వచ్చినా కానీ, ఓకే, మస్ట్ వచ్చినా కానీ, షుడ్ వచ్చినా కానీ, వీటి పక్కన మనం ఏమి యూజ్ చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే V1 ఫామే యూజ్ చేసుకోవాలి. మెయిన్ వర్బ్ V1 యూజ్ చేసుకోవాలండి. జనరల్గా మెయిన్ వర్బ్స్ మనకు 4 ఉంటాయి. V1, V2, V3, V4. V5 అనేది V1 క్యాచ్ చేసి వచ్చేది V5 అంటాం, అది సపరేట్ అవసరం లేదు. ఓకేనా, V1, V2, V3, V4 4 మెయిన్ వర్బ్ ఫామ్స్ ఉంటాయండి. అయితే ఇవి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏమి యూజ్ చేసుకోవాలి అంటే V1 ఫామ్ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్ ఉంది అనుకోండి, అది మనకు గో అనేది ఏమవుతుంది V1. ఐ విల్ గో, ఐ వుడ్ గో, ఐ కెన్ గో, ఐ కుడ్ గో అంటూ ఉంటాం, ఐ షెల్ గో అలా చెప్తూ ఉంటాం. కాబట్టి V1 రావాలి. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మరి, ఐ వుడ్ లైక్, V1 వచ్చింది. లైక్ అంటే V1 కదా, లైక్, లైక్డ్, లైక్డ్. కాబట్టి లైక్ అనేది ఏంటిది V1 అండి, లైకింగ్ అనేది V4 అంటే ఐఎన్జి ఫామ్ని మనం V4 అంటాం. మరి తర్వాత ఏముంది ఇక్కడ, టు లీవ్డ్ అట, టు లీవ్డ్ అట. చూడండి స్టూడెంట్స్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు జనరల్గా టూ పక్కన ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ ఏమొస్తుందంటే V1 వస్తుందండి. టూ పక్కన మనకు జనరల్గా అయితే ఏమొస్తుందంటే 2 + V1 స్ట్రక్చర్. దీన్ని ఏమంటామంటే ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ అంటాం. ఓకేనా, సో టు గో, ఓకేనా, టు రైట్, ఐఎమ్ హియర్ టు రైట్ ద ఎగ్జామ్. ఓకేనా, వీఆర్ హియర్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, సో టు గో, టూ తర్వాత మనకు జనరల్గా ఏం రావాలి చెప్పండి, V1 రావాలి. మరి V1 రావాలి కాబట్టి ఒకసారి ఇక్కడ చూస్తే టు లీవ్డ్ అని ఉంది, ఇక్కడ వేసండి ఏముంది అక్కడ, టు లీవ్డ్ ఉంది అండి. మరి టు లీవ్డ్ ఉన్నప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి, ఇక్కడ టు లీవ్డ్ ఉన్నప్పుడు అసలు లీవ్ అనేది మనకు వెర్బ్ అండి, విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటాం. మరి లీవ్ అనేది మనకి ఏంటిది V1. మరి దానికి V2 ఏముంటుంది చెప్పండి, లెఫ్ట్. V3 ఏముంటుంది చెప్పండి, లెఫ్టే. ఓకేనా, V4 అంటే V1 + ING, లీవింగ్ అనేది మనకు V4 అవుతుంది, అది మనకి ఈజీ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు టు లీవ్ ఉండాలా, టు లెఫ్ట్ ఉండాలా, టు లీవే ఉండాలి, లీవ్ ఉండాలి. కాబట్టి అసలు ఇక్కడ ఏముందో చూడండి, అసలు టు లీవ్డ్ అట, టు లీవ్డ్ అనేది ఉంటుంది అక్కడ, మనకు ఉండనే ఉండదు. బట్ ఇది మనకు రాంగ్ ఉందండి. కాబట్టి మనకు సెంటెన్స్ కరెక్ట్ చేసి రాయాలి అంటే దీనికి ఆన్సర్ ఏం రాస్తాం చెప్పండి, ఇది రాసుకోండి మీరే. ఏం రాస్తామంటే ఐ వుడ్ లైక్ టు లీవ్ ఏ మెసేజ్ ఫర్ మిస్టర్ పాల్. ఓకేనా, ఐ వుడ్ లైక్ టు లీవ్ ఏ మెసేజ్ ఫర్ మిస్టర్ పాల్ అంటాం. ఫర్ ఎందుకు వచ్చిందంటే లీవ్ వచ్చినప్పుడు జనరల్ మనకు ఫర్ అనేది వస్తూ ఉంటుందండి, లెఫ్ట్ ఫర్, లీవ్ ఫర్ అంటాం. ఓకేనా, కాబట్టి టు లీవ్ అనేది అక్కడ మనకు ఆన్సర్ వస్తుందండి. సో సెంటెన్స్ మొత్తం రాయాలి మీరు. అక్కడ మీరు ఆన్సర్ ఎట్లా రాయాలనుకుంటారు, ఆన్సర్ ఏం చేయాలి అంటే దీన్ని మళ్ళీ, ఓకేనా, 4th 1లో 1 అని వేసి అక్కడ మీరు ఏం చేయాలంటే ఐ వుడ్ లైక్ టు లీవ్ ఏ మెసేజ్ ఫర్ మిస్టర్ పాల్ అని మొత్తం కంప్లీట్ సెంటెన్స్ రాయాలి. అప్పుడు మీకు 2 మార్క్స్ అనే వస్తాయి. క్లియరా, అది అయిపోయింది కదా ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. మై ఫాదర్ మిస్టర్ అలాం ఖాన్ హ్యాడ్ బీన్ గాన్ ముంబై ఎస్టర్డే. ఈ సెంటెన్స్ మనకు రాంగ్ ఉందండి. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎస్టర్డే అండి, చూడండి ఇక్కడ మనకు ఎస్టర్డే. ఓకే, సో జనరల్గా మీకు ఎప్పుడైనా సరే చూడండి, ఇవి కీవర్డ్ చాలా సింపుల్ టాపిక్. ఎస్టర్డే కానీ, ఓకేనా, లాస్ట్ వీక్ కానీ, ఓకేనా, లాస్ట్ ఇయర్ కానీ, ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ మంత్ కానీ, ఓకేనా, నెక్స్ట్ ఎగో. ఓకే, ఇవన్నీ మనకు కీవర్డ్స్ అండి. ఓకేనా, సో జరిగిపోయిన పని అనమాట. 2 years ago, ఓకేనా, 2 years ago, 3 years ago, 5 years ago, 2 months ago, ఇవి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, ఎస్టర్డే, ఇవన్నీ మనకి ఏంటంటే జరిగిపోయిన యాక్షన్స్ అండి. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక యాక్షన్ జరిగిపోయినప్పుడు, ఓకేనా, మరి జరిగిపోయినప్పుడు ఇది పాస్ట్లోనే కదా, ఈ కీవర్డ్స్ మీకు ఎక్కడ కనిపించినా సరే, ఎస్టర్డే కానీ, లాస్ట్ ఇయర్ కానీ, లాస్ట్ వీక్ కానీ, ఇలాంటి కీవర్డ్స్ మనకు కనిపించినప్పుడు మనం ఆ సెంటెన్స్ని ఏ టెన్స్లో రాసుకోవాలి అంటే జనరల్గా సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి అండి. ఏ టెన్స్లో రాసుకోవాలండి, సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. చూడండి స్టూడెంట్స్, ఎవరైతే టెన్సెస్ స్ట్రక్చర్స్ భయపడుతున్నారో, ఎవరైతే టెన్సెస్ స్ట్రక్చర్స్ నేర్చుకోవడానికి భయపడుతున్నారో, మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నా క్లాసులు ఫ్రీగా ఉంటాయి. ముందే చెప్తున్నా, కొన్ని వీడియోస్ ఫ్రీగా ఉంటాయి. టెన్సెస్ టాపిక్లో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్, నెక్స్ట్ టెన్సెస్ టాపిక్లో కొన్ని ఫ్రీగా ఉంటాయండి. టెన్సెస్ స్ట్రక్చర్స్ కూడా నేను ఆ ఛానల్, ఓకేనా, నా కోర్సులో, ఓకేనా, నా యాప్లో ఫ్రీగా పెట్టాను చూసుకోవడానికి. మీరు ఆ క్లాసులు చూడండి, ఎంత ఎక్సలెంట్గా ఉంటాయో చూడండి. ఓకేనా, మీకు అసలు టెన్సెస్ స్ట్రక్చర్స్ మీరు బయట ఎక్కడ ఉన్నా సార్ అందరు పట్టిస్తూ ఉంటారు, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా పట్టిస్తూ ఉంటారండి. కానీ నా క్లాసెస్లో మీకు అసలు బట్టే సిస్టమ్ ఏది ఉండదు. టెన్సెస్ స్ట్రక్చర్స్ అన్నీ మీ మైండ్లో నేర్చుకోవచ్చు మీరు సింపుల్గా. ఓకేనా, సింగిల్ థింగ్ కూడా ఉండదు బట్టేది, మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడే ఉంటుంది మొత్తం. కాబట్టి సో కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు ఈజీగా.
ఓకేనా? ఎందుకని రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సింపుల్గా. హ్యావ్ ప్లస్ V3 అన్నాను అనుకోండి, హ్యావ్ తర్వాత V3 ఎందుకు వస్తుంది, V1 ఎందుకు రావట్లేదు, V2 ఎందుకు రావట్లేదు, అన్ని రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. తెలుగు మీడియం స్టూడెంట్స్ అసలు ఇంగ్లీష్లో ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు ఈజీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 మెయిన్స్ అనేది క్వాలిఫై అవుతారండి సింపుల్గా. ఓకేనా? నేను హామీ ఇస్తున్నాను. ఓకేనా? కంపల్సరీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ క్లాస్లో చూడండి, నచ్చితేనే తీసుకోండి కోర్స్. ఓకేనా? బట్ ఇదేనా సింపుల్ పాస్ట్ ఉండాలి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కదండి. మరి ఇప్పుడు ఇక్కడ మనకు హ్యాడ్ బీన్ గాన్, అసలు మనకి ఇక్కడ హ్యాడ్ బీన్ గాన్ అసలు హ్యాడ్ అనేది వస్తుందా రాదు. ఓకేనా? బట్ మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే V2 రావాలి కదండి. మై ఫాదర్ అన్న మిస్టర్ అలాం ఖాన్ అన్న ఒకరే పర్సన్, ఇక్కడ ఫాదరే అలాం ఖాన్ అన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కదండి. మరి V2 అంటే వెళ్ళడం, అంటే V2 ఏమొస్తుంది, గో వెంట్ గాన్, గో వెంట్ గాన్. కాబట్టి సింపుల్గా మనకు అప్పుడు V2 అంటే వెంటే కదా. బట్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, మై ఫాదర్ మిస్టర్ అలాం ఖాన్ వెంట్. ఓకేనా? వెంట్ టు ముంబై ఎస్టర్డే. అప్పుడు మీరు ఆన్సర్ ఏం రాయాలి చెప్పండి, ఇంకా మొత్తం సెంటెన్స్కి, మై ఫాదర్ అలాం ఖాన్ వెంట్ టు ముంబై ఎస్టర్డే. దట్స్ ఇట్. ఎస్టర్డే అని చూడగానే మనం ఇక్కడ ఆన్సర్ చేసినాం, సింపుల్ పాస్ట్లో ఉండాలి. అని ఇంకోటి ఏంటంటే ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. హ్యాడ్ బీన్ గాన్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 కదా, ఇది బీ ఫామ్ కదా, గాన్ అంటే V3 కదా. బీ ఫామ్ ప్లస్ V3 ఎప్పుడు వస్తుంది అంటే ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. మరి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఎందుకు అసలు ప్యాసివ్ వాయిస్ ఎందుకు, యాక్టివ్ వాయిస్ ఎందుకు అని డౌట్ వస్తుంది కదా. ఎందుకంటే మై ఫాదర్ అలాం ఖాన్, ఇతనే కదా వెళ్ళింది, యాక్షన్ చేసింది ఇతనే కదా. మరి ఇప్పుడు ఇతను సబ్జెక్టా ఆబ్జెక్టా, సబ్జెక్టు. కాబట్టి సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసుకోకూడదు, అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు. అది ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా మొత్తం. ఓకేనా? అర్థమైంది కదండి. ఇక్కడైతే ఆన్సర్ ఏంటిది, యాక్టివ్ వాయిస్లో ఉండాలి, ఎందుకంటే యాక్షన్ చేసే వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి. యాక్టివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండకూడదు మనకు. కాబట్టి మై ఫాదర్ మిస్టర్ అలాం ఖాన్ వెంట్ టు ముంబై ఎస్టర్డే, ఆన్సర్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్, కుడ్ యూ హెల్ప్స్ మీ ప్లీజ్. హెల్ప్స్ మీ ప్లీజ్ అట. అసలు హెల్ప్స్ మీ అనేది ఎందుకు వస్తుందండి ఇక్కడ, ఒక్కసారి చూడండి. హెల్ప్స్ మీ అట. మనకు జనరల్గా సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏముంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్. మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే చూడండి. ఇక్కడ ఐ గో టు కాలేజ్, అదే షీ వచ్చినప్పుడు ఏమవుతుంది మనకు, షీ గోస్ టు కాలేజ్ అంటాం. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఐ గో టు కాలేజ్, షీ గోస్ టు కాలేజ్ అంటాం. ఓకేనా? అది అసలు ఈ ఐ గో టు కాలేజ్ అసలు ఎందుకు ఎస్సే యాడ్ అవుతుంది, ఎందుకు ఇక్కడ ఎస్సే యాడ్ అవ్వాలి చెప్పనా. ఐ గో టు కాలేజ్ అంటే యాక్చువల్గా ఐ డూ గో టు కాలేజ్ అండి, ఐ డూ గో టు కాలేజ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ షీ గోస్ టు కాలేజ్ అనేది యాక్చువల్గా ఏంటో తెలుసా, షీ డస్ గో టు కాలేజ్. యాక్చువల్గా ఇది షీ డస్ గో టు కాలేజ్ అండి. కానీ మనం సింపుల్ ప్రెజెంట్లో డూకు ప్రిఫరెన్స్ ఇవ్వం. ఓకేనా? అందుకు మనకి ఏమవుతుందంటే ఐ డూ గో టు కాలేజ్ అనేది ఐ గో టు కాలేజ్ అవుతుంది. షీ డస్ గో టు కాలేజ్ అనేది ఏమవుతుంది, షీ గోస్ టు కాలేజ్ అవుతుంది. ఎందుకంటే డూ తీసేసి ఇక్కడ ఈఎస్ మిగిలింది కదా, ఇది వెళ్ళి వెర్బ్ పక్కనే యాడ్ అవుతుంది, అప్పుడు షీ గోస్ టు కాలేజ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఈఎస్ అనేది ఎప్పుడు యాడ్ అవుతుంది, సింపుల్ ప్రెజెంట్లో యాడ్ అవుతుంది మనకు. ఓకే, చెప్పండి. మనకు లోపల డస్ ఉంది అని మీనింగ్ వస్తుంది అండి, డస్ ఉందని మీనింగ్ వస్తుంది. అర్థమైంది కదా ఇది. రైట్. నెక్స్ట్ మరి ఇప్పుడు ఇక్కడ వాడు ఏమంటుండు క్వశ్చన్లో చూడండి స్టూడెంట్స్, వాడు ఏమంటుండంటే కుడ్ యూ హెల్ప్స్ మీ ప్లీజ్. అసలు కుడ్డుకు వెర్బ్కి ఎస్ రావడానికి ఏమైనా సంబంధం ఉందా, ఇది మనకు సింపుల్ ప్రెజెంటా కాదు. కుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్ అంటాం, కుడ్ యూ హెల్ప్స్ మీ అంటామా, ఎస్ ఎందుకో, ఎస్ అవసరం ఇక్కడ లేదు కదా, ఇది సింపుల్ ప్రెజెంట్ అయితే కాదు కదండి, కాదు కాబట్టి ఇక్కడ హెల్ప్స్ మీ అనేది అవసరం లేదండి. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, రాసుకోండి అక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, కుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్, కుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్, ఇది మనకు ఆన్సర్ వస్తుందండి, హెల్ప్స్ ఉండకూడదు. అయిపోయిందా థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ చాలా సింపుల్ అండి ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ మనకి ఏంటంటే దేర్ ఆర్ ద టాలెస్ట్ బిల్డింగ్ దాన్ దిస్ ఇన్ బెంగళూరు. జనరల్ మీనింగ్ ఏమొస్తుంది అంటే అక్కడ దీనికంటే ఇంకా టాల్ బిల్డింగ్ అంటే పొడవైన, ఓకేనా, సో పొడవైన బిల్డింగ్ ఉంది అంటుండే అక్కడ బెంగళూరులో. రైట్. మనం జనరల్గా ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనము కంపేర్ చేసేటప్పుడు అండి, చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు అడ్జెక్టివ్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయండి. అవి ఏంటివి అంటే టాల్, టాలర్, టాలెస్ట్. ఇవి బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. ఓకేనా, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్ అంటాం. జనరల్గా స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ ఇలా. రైట్. దీన్ని ఏమంటామంటే పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటాం. వీటిని ఏమంటామంటే కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటాం. వీటిని మనం సూపర్లేటివ్ డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటాం.
ఓకేనా. అడ్జెక్టివ్స్ అనేవి 3 డిగ్రీస్లో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈఆర్ అనేది యాడ్ చేస్తేనేమో కంపారేటివ్ డిగ్రీ వస్తుంది, ఈఎస్టీ అనేది యాడ్ చేస్తేనేమో సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్, బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్, ఇలా హార్ట్, హార్టర్, హార్టెస్ట్, కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, అలాగా రైట్. అయితే మీకు సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే కంపేర్ చేసేటప్పుడు మనం కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి కదండి. మరి కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ దాన్ ఇచ్చిండు అంటే దీనికంటే దానికంటే, దాన్ అంటే అదే కదా మీనింగ్, మనం కంపేర్ చేస్తున్నట్టే కదా. కంపేర్ చేసినప్పుడు ఇక్కడ టాలెస్ట్ బిల్డింగ్ అన్నాడు. మరి టాలెస్ట్ అనేది కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. మరి దాన్ అంటే ఏం చేయాలి, మనము కంపేర్ చేయాలి. కాబట్టి ఏ డిగ్రీ యూజ్ చేసుకోవాలి, కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే చూడండి ఇక్కడ దేర్ ఆర్ అంటామా, ఈజ్ అంటామా అంటే ఈజ్ అంటాం, ఎందుకంటే ఒక బిల్డింగ్ని కంపేర్ చేస్తున్నాం, ఒకటే బిల్డింగ్. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే దేర్ ఈజ్ ఎ టాలర్ బిల్డింగ్ దాన్ దిస్. ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ, దేర్ ఈజ్ ఏ టాలర్ బిల్డింగ్. ఓకే, దేర్ ఈజ్ ఏ టాలర్ బిల్డింగ్ దాన్ దిస్. ఓకేనా, అక్కడ మనకు ఆన్సర్ అలా వస్తుందండి. దేర్ ఈజ్ ఏ టాలర్ బిల్డింగ్ అనమాట, రైట్. ఎందుకంటే మనకు అక్కడ మనం చూసుకునేటప్పుడు చూడండి ఇక్కడ కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏముండాలి, అక్కడ టాలర్ ఉండాలి. ఓకేనా, కాబట్టి మనకు సో ఆన్సర్ ఏమొస్తుందండి ఇక్కడ, ఇది మనకు ఎర్రర్ అవుతే ఆన్సర్ ఏమొస్తుంది, దెర్ ఈజ్ ఏ టాలర్ బిల్డింగ్ దాన్ దిస్ ఇన్ బెంగళూరు. ఓకేనా, అది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చాలా సింపుల్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్ చాలా సింపుల్. అదేంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, మీకు జనరల్గా డూ, ఓకే, సో డూ వచ్చినా సరే, డస్ వచ్చినా సరే, డిడ్ వచ్చినా సరే, డూ వచ్చినా, డస్ వచ్చినా, డిడ్ వచ్చినా, వీటితోటి మనకి ఏమొస్తుంది చెప్పండి, మనకు V1 వస్తుంది. ఏమొస్తుంది మనకు V1 వస్తుంది. కాబట్టి డిడ్ యూ గో దేర్ అంటామా, డిడ్ యూ వెంట్ దేర్ అంటామా, డిడ్ యూ గో దేర్ అనాలి. డిడ్ యూ కంప్లీట్ ద వర్క్ అంటామా, డిడ్ యూ కంప్లీటెడ్ ద వర్క్ అంటామా, డిడ్ యూ కంప్లీట్ ద వర్క్. ఇది డిడ్ వచ్చినప్పుడు మనకు V1 ఉండాలి, డిడ్ లేనప్పుడు V2 ఉండాలి సింపుల్ పాస్ట్లో. ఓకేనా, కాబట్టి డిడ్ ఉన్నప్పుడు, డూ ఉన్నప్పుడు, డస్ ఉన్నప్పుడు V1 ఉండాలి. కాబట్టి ఒకసారి ఇక్కడ చూడండి సింపుల్. ఓకేనా, డిడ్ యూ ఎవర్ వెంట్ టు శ్రీశైలం. ఇక్కడ డిడ్ ఇచ్చిండు, ఇది క్వశ్చన్ అండి, నేను ఎప్పుడైనా శ్రీశైలంకి వెళ్ళావా అని. మరి అప్పుడు డిడ్ యూ ఎవర్ వెంట్ అంటుండు. ఇక్కడ మనకి ఇది క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ ఆఫ్ తోటి స్టార్ట్ అవుతుంది. జనరల్గా క్వశ్చన్స్ అనేవి మనకి హెల్పింగ్ ఆఫ్ తోటి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ అనేది సెంటెన్స్, ఆర్ యూ గోయింగ్ అనేది క్వశ్చన్ కదా. కాబట్టి సో డిడ్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ ఇది. మరి ఇప్పుడు ఇక్కడ డిడ్ తోటి మనకు V1 ఉండాలా, V2 ఉండాలా, V1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, V2 ఉంది. ఇప్పుడు సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది. డిడ్ యూ ఎవర్ గో టు శ్రీశైలం. ఇప్పుడు మనం సింపుల్గా ఆన్సర్ వస్తుంది, డిడ్ యూ ఎవర్ గో టు శ్రీశైలం, వెంట్ టు కాదు. ఓకేనా, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. ఇక్కడ సిక్స్త్ వన్ ఏంటండి, ద వెదర్ విల్ బి వార్మ్ హియర్ ఆల్వేస్. వెదర్ అనేది ఎలా ఉంటుందట, ఇక్కడ వామ్గా ఉంటుందట, అంటే కొంచెం వేడిగా ఉంటుందట. ఆల్వేస్ ఎప్పుడు కూడా ఇక్కడ వెదరు వేడిగానే ఉంటుందట. ఓకేనా, కాబట్టి సింపుల్గా ఇక్కడ మనకు ద వెదర్ అనేది ఆల్వేస్ అంటుంది కాబట్టి, ఓకేనా, ఆల్వేస్ అంటుంది కాబట్టి మనకు సింపుల్గా విల్ బి అనేది ఏంటిదండి, ఆల్వేస్ అంటే ఎప్పుడు అంటే మనకి అది ఎందులో ఉండాలి చెప్పండి, సింపుల్ ప్రెజెంట్ లాగా ఉండాలి. ప్రెజెంట్ లాగా ఉండాలా, పాస్ట్ లాగా ఉండాలా. జనరల్గా ఎప్పుడు జరిగే యాక్షన్స్ మనకు సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి, రైట్. ఆల్వేస్ అనే కీవర్డ్ మనకు సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ లాగా ఉండాలి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ద వెదర్ ఈజ్ ఆల్వేస్ వార్మ్ హియర్. ద వెదర్ ఈజ్ ఇంకో మిస్టేక్ ఏంటంటే ద వెదర్ ఈజ్ ఆల్వేస్, వి ఆల్వేస్ గో దేర్ అంటాం కదా, అలాగే ద వెదర్ ఈజ్ ఆల్వేస్ వార్మ్ హియర్. ఓకేనా, ద వెదర్ ఈజ్ ఆల్వేస్ వార్మ్ హియర్ అనాలి. ఇక్కడ మనకు విల్ బి కాదండి, ఈజ్ వస్తుంది. విల్ బి ఎందుకు రావట్లేదు అంటే ఆల్వేస్ అనేది ఏ టెన్స్ సంబంధించింది, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించింది. సింపుల్ ప్రెజెంట్ అంటే ఆమిజార్లు కూడా వస్తాయి మనకు అందులో. కాబట్టి ద వెదర్ ఈజ్ ఆల్వేస్ వార్మ్ హియర్, వార్మ్గా ఉంటుంది అని. క్లియర్ అయ్యేది ఆన్సర్. నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ చూడండి. ఇక్కడ సెవెంత్ వన్ కవిత ఈజ్ హ్యావింగ్ ఏ న్యూ మొబైల్ ఫోన్. ఓకేనా, కవిత ఈజ్ హ్యావింగ్ ఏ న్యూ మొబైల్ ఫోన్ అంట. చూడండి స్టూడెంట్స్, చాలా సింపుల్ అండి ఇది. మనకు మీకు ఎప్పుడైనా సరే హ్యావింగ్, ఓకేనా, హ్యావింగ్ కానీ, ఓకే, లవ్వింగ్ కానీ, ఓకేనా, లైకింగ్ కానీ, ఓకేనా, హేటింగ్ కానీ, ఓకేనా, ఈ వర్బ్స్ జాగ్రత్త చూడండి. మనకు జనరల్గా వీటిని ఏమంటామంటే స్టేటివ్ వర్బ్స్ అంటామండి. ఏమంటాం వీటి చెప్పండి, మనము స్టేటివ్ వర్బ్స్ అంటాం. ఓకేనా, ఎప్పుడైనా సరే మనకు చాలా వర్బ్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టేటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే యాక్షన్ కనిపించవు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఉందనుకోండి, లవ్ అనేది మనకు కనిపిస్తుందా, కనిపించదు. కాబట్టి అందుకే మనము ఐ ఆమ్ లవింగ్ యూ అనేది అనకూడదు, ఐ లవ్ యూ అనాలి అంతే. ఐఎమ్ లవింగ్ అని ఎక్కడ వినరా మీరు, ఎక్కడ వినరు. ఎందుకంటే లవ్ అనేది మన కంటికి కనిపించదు. ఒక యాక్షన్ మన కంటికి కనిపించినప్పుడు అది జరుగుతూ ఉందని మనం చెప్తామా, చెప్పకూడదు. కాబట్టి స్టేటివ్ వర్బ్స్ అంటే మనకు కంటికి కనిపించవు కాబట్టి అవి కంటిన్యూ అవుతున్నాయని మనం ఎప్పుడైనా సరే చెప్పకూడదు. ఓకేనా, కాబట్టి స్టేటివ్ వర్బ్స్ అంటే ఏంటివి, మెంటల్ యాక్షన్స్ అనమాట. యాక్షన్ ఉండదు అక్కడ, అసలు యాక్షన్ అనేది కనిపించదు మనకు. ఇప్పుడు హ్యావ్ ఉందనుకోండి, చూడండి ఇక్కడ హ్యావ్ అంటే కలిగి ఉండడం,
నా దగ్గర ఒక పెన్ ఉంది అంటే అక్కడ ఏమైనా యాక్షన్ కనిపిస్తుందా? మీకు ఏం కనిపించదు కదా. మరి యాక్షన్ లేనప్పుడు మీరు అక్కడ ఇంగ్ ఫామ్ రాస్తారా? రాయకూడదు. ఎప్పుడైనా సరే యాక్షన్ కనిపించినప్పుడు మీరు దాన్ని ఇంగ్ ఫామ్లో పెట్టకూడదండి. వాటిని స్టేటివ్ వర్బ్స్ అంటాం. అదే రీడింగ్ అన్నాం అనుకోండి, రీడింగ్ అంటే కనిపిస్తుంది మనకి యాక్షన్, సో ఐఎమ్ రీడింగ్ అనొచ్చు. కానీ హ్యావింగ్ అంటే యాక్షన్ కనిపించదు కదా, ఇక్కడ యాక్షన్ ఏమి ఉండదు కదా చేసేదానికి, కాబట్టి హ్యావింగ్ అని అనకూడదండి. మరి ఏమనాలి అంటే ఇక్కడ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో రాంగ్ అవుతుంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ పైన ఏముంటుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఆన్సర్ వస్తుందంటే కవిత హ్యాజ్ ఏ న్యూ మొబైల్ ఫోన్. హ్యావింగ్ అనేది ఇంగ్లీష్లో ఉండదు. నోయింగ్ ఉంటుందా? ఐ ఆమ్ నోయింగ్ యూ అంటామా? ఐ నో యూ అంటామా? ఐ నో యూ అంటాం. నోయింగ్ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు అనే రీజన్ తెలుసుకోండి. ఫస్ట్ ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే ఎందుకు అని రీజన్ తెలుసుకుంటే ఈజీ అవుతుందండి. ఎందుకంటే నో అంటే ఏంటి? పని ఉంటుంది, అక్కడ యాక్షన్ కనిపిస్తుందా? మీకు ఏమన్నా ఏం లేదు కదా, లేదు కాబట్టి దాన్ని ఇంగ్ ఫామ్లో పెడతామా? పెట్టకూడదు అని. ఓకేనా? ఇది మనకు రాంగ్. సో ఆన్సర్ వస్తుంది కవిత హ్యాజ్ ఏ న్యూ మొబైల్ ఫోన్. నెక్స్ట్ ఏది మనం చూడండి, ఇక్కడ 2 of our friends, ఇక్కడ స్పెల్లింగ్ కూడా రాంగ్ ఇచ్చిండు, TWO ఉండాలి. 2 of our friends selected to play in the cricket team. చూడండి ఇక్కడ క్రికెట్ టీంలో ఆడడానికి నా ఇద్దరు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇద్దరు ఫ్రెండ్స్ సెలెక్ట్ అయ్యారు అని, ఓకేనా? మరి ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ అయ్యారా, సెలెక్ట్ చేసిర్రా, వీళ్ళే సెలెక్ట్ చేసిరా, వీళ్ళు సెలెక్ట్ కాబడ్డారా? వీళ్ళు సెలెక్ట్ కాబడ్డారు. కాబట్టి ఇక్కడ మనకు 2 of our friends బదులు మనం సింపుల్ ఇంకేం చెప్పొచ్చు అంటే బోత్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ అనొచ్చు, లేకుంటే ఓకే అట్లా కూడా వచ్చినా కరెక్టే. సో బోత్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్, ఓకేనా? బోత్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ అయ్యిర్రా, లేకపోతే వీళ్ళే సెలెక్ట్ చేసిరా? వీళ్ళు సెలెక్ట్ కాబడ్డారు, సెలెక్ట్ అయ్యారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండి, చెప్పండి. ఆబ్జెక్ట్ అండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి డిఫరెన్స్ ఏంటంటే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతేనేమో యాక్టివ్ వాయిస్లో రాయాలి, సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్లో రాయాలి. ఇప్పుడు వీళ్ళు పని చేస్తుర్రా, వీళ్ళ మీదనే పని జరిగిందా? వీళ్ళ మీదనే పని జరిగింది, వీళ్ళనే సెలెక్ట్ చేశారు అనమాట. సో వీళ్ళు సబ్జెక్ట్ ఆబ్జెక్టా అండి? ఆబ్జెక్ట్ అండి. యాక్షన్ చేసే వాళ్ళు సబ్జెక్టు, యాక్షన్ అనుభవించే వాళ్ళు ఆబ్జెక్ట్ అంటాం. కాబట్టి మన ఇప్పుడు ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఏ వాయిస్లో ఉండాలి? ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. మరి ప్యాసివ్ వాయిస్లో ఉండాలి కాబట్టి మరి అప్పుడు ప్యాసివ్ వాయిస్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది? బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఫార్మాట్లో ఉండాలి. మరి అప్పుడు 2 of our friends సెలెక్టెడ్ కాదు, వర్ సెలెక్టెడ్. వర్ అనేది బీ ఫామే కదా. 2 of our friends were selected. ఎందుకు సార్ వరే వచ్చిందంటే ఇది మనకు పాస్ట్లో ఉన్నట్టు ఉంది కాబట్టి వర్ సెలెక్టెడ్. అదే ప్రజెంట్లో ఉంటే ఆర్ సెలెక్టెడ్. ఆర్ అన్నా, వాజ్ అన్నా, వర్ అన్నా బీ ఫామ్సే కదా అవి. కాబట్టి 2 of our friends were selected, ఓకేనా, టు ప్లే ఇన్ ద క్రికెట్ టీమ్. అది ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, 9th క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూడండి 9th క్వశ్చన్. హీ నో మెనీ ఫేమస్ యాక్టర్స్. మీకు చెప్పాను ఆల్రెడీ. హీ నో అంటామా, హీ నోస్ అంటామా? చూడండి సింపుల్ ప్రెజెంట్లో, చూడండి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో, ఓకేనా, మనకు స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి? సింపుల్ ప్రెజెంట్లో సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు ఐకి మనకు ఐ గో దేర్ అంటాం. అదే హీ వస్తే, హీ వచ్చినా, షీ వచ్చినా, ఇటు వచ్చినా వెర్బ్కి ఏం యాడ్ అవుతుంది చెప్పండి? మనకు ఎస్ యాడ్ అవుతుంది. కాబట్టి హీ గోస్ దేర్ అంటారు కదా, ఓకేనా? అలాగే ఐ నో యూ అంటాం. అదే హీ వస్తే ఏమంటాం? హీ నోస్ అంటాం. కాబట్టి V1 అనేది ఎప్పుడైనా సరే మనకు ఎస్ అనేది యాడ్ కావాలి సింపుల్ ప్రెజెంట్లో. ఎందుకు? ఎప్పుడు హీ షీట్ వచ్చినప్పుడు, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చినప్పుడు డైరెక్ట్ మనకు V1 రాసుకున్నప్పుడు V1కి ఏం యాడ్ కావాలి చెప్పండి? ఎస్ అనేది యాడ్ కావాలి. కాబట్టి హీ నోస్ మెనీ ఫేమస్ యాక్టర్స్ అంటే అతనికి చాలామంది ఫేమస్ యాక్టర్స్ తెలుసు అని. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? హీ నోస్ మెనీ ఫేమస్ యాక్టర్స్ అనమాట. ఫుల్ సెంటెన్స్ రాయాలి మీరు ఆన్సర్లో. అది నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి ఇక్కడ. డాగ్స్ కెన్ బి ఈజీలీ ట్రైన్డ్. చూడండి ఇక్కడ డాగ్స్ కెన్ బి ఈజీలీ ట్రైన్ అట. మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు డాగ్స్ అనేవి, డాగ్స్ని ట్రైన్ చేస్తామా? సో డాగ్సే ట్రైన్ చేస్తాయా? డాగ్స్, ఇప్పుడు డాగ్స్ ఉంటాయి కదా, డాగ్స్ కుక్కల్ని మనం ట్రైన్ చేస్తామా? కుక్కలే మనల్ని ట్రైన్ చేస్తాయా? కుక్కల్ని మనం ట్రైన్ చేస్తాం. అంటే కుక్కలు ట్రైన్ చేయడానికి అది మనకు కుక్కలు ఆబ్జెక్టా సబ్జెక్టా? ట్రైనింగ్కి ఆబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే కుక్కలు ట్రైన్ చేయవు, కుక్కలు ట్రైన్ చేయబడతాయి. కుక్కల మీదనే ట్రైనింగ్ జరుగుతుంది. అంటే కుక్కలు ఇక్కడ ఏమవుతున్నాయి? సబ్జెక్టా ఆబ్జెక్టా చెప్పండి? ఆబ్జెక్ట్ అవుతున్నాయి. కాబట్టి సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతే, మీకు ఆల్రెడీ చెప్పిన ఏముండాలి? మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. మరి బీ ఫామ్ ప్లస్ V3 అంటే బీ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ ట్రైన్ అనేది V1 V2 V3 V1 అది V3 కావాలి కదా. ఒకటి ఆన్సర్ వస్తుందంటే డాగ్స్ కెన్ బి ఈజీలీ ట్రైన్డ్.
డాగ్స్ కెన్ బి ఈజీలీ ట్రైన్డ్ అంటాం. ఎందుకంటే కుక్కలు, డాగ్స్ అనేవి అక్కడ ఆబ్జెక్ట్ అండి. ఎందుకంటే యాక్షన్ వాటి మీదనే జరుగుతుంది. ట్రైనింగ్ అనేవి అవి తీసుకుంటాయి అనమాట. కాబట్టి అవి ట్రైన్ కాబడతాయి కాబట్టి ఆబ్జెక్టే కదా, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యాన్సీ వాయిస్లో యూజ్ చేసుకోవాలి. ఫ్యాన్సీ వాయిస్ అంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి, బీ ఫామ్ ప్లస్ V3. సో కెన్ బి ఈజీలీ ట్రైన్డ్, V3 ఉండాలి. ఓకేనా, కాబట్టి ఆన్సర్ అది. రైట్. నెక్స్ట్ 11th క్వశ్చన్ అండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 11th క్వశ్చన్ అండి. 11th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే వన్ ఆఫ్ హర్ డాటర్ ఈజ్ ఏ సింగర్. ఓకేనా, వన్ ఆఫ్ హర్ డాటర్ ఈజ్ ఏ సింగర్ అండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ మనకి జనరల్గా వన్ ఆఫ్ ద బాయ్ అంటామా, వన్ ఆఫ్ ద బాయ్స్ అంటామా చెప్పండి. ఓకేనా, వన్ ఆఫ్ ద బాయ్ అంటామా, వన్ ఆఫ్ ద బాయ్స్ అంటామా, ఏదంటామంటే చాలా మంది ఏమంటారంటే వన్ ఆఫ్ ద బాయ్ అంటారు సార్ అంటారు. కానీ వన్ ఆఫ్ ద బాయ్ అనేది రాంగ్ అండి. వన్ ఆఫ్ ద బాయ్స్ అనేది కరెక్ట్. ఎందుకంటే రీజన్ తెలుసుకోండి ప్రతిదానికి. వన్ ఆఫ్ ద బాయ్స్, అసలు వన్ ఆఫ్ ద బాయ్స్ ఎందుకు అనాలి అంటే అక్కడ చాలా మంది బాయ్స్ ఉన్నప్పుడు అందులో ఒకరిని పక్కకు తీసినప్పుడు మనం వన్ ఆఫ్ ద అంటాం, అంతే కదా. కాబట్టి కంపల్సరీ అక్కడ ఒకరికంటే ఎక్కువనే ఉండాలి కదా. కాబట్టి కంపల్సరీ ఏమవుతుంది, వన్ ఆఫ్ ద బాయ్స్. ఒకడే అబ్బాయి ఉంటే వన్ బాయ్ అంటాం. మరి అక్కడ చాలా మంది ఉన్నప్పుడు అందులో గ్రూప్లో ఒకరిని పక్కకు తీసినప్పుడు వన్ ఆఫ్ ద. ఓకేనా, వన్ ఆఫ్ ద ఒకరు. ఓకేనా, ఈ గ్రూప్లో ఒకరు కంపల్సరీ, ఆ గ్రూప్లో ఇద్దరు ఉండాలి, కనీసం ఇద్దరు ఉన్నా ఏమంటారు మీరు, బాయ్సే అంటారు. కాబట్టి వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడైనా సరే మీకు ఏమొస్తుంది అంటే ప్లూరల్ సబ్జెక్టే వస్తుంది. వన్ ఆఫ్ ద కాదు, ఇంకా చాలా ఉంటాయి. వన్ ఆఫ్ ద బాయ్స్, నన్ ఆఫ్ ద బాయ్స్, నైదర్ ఆఫ్ ద బాయ్స్, ఐదర్ ఆఫ్ ద బాయ్స్. ఏం రావాలి ఎప్పుడైనా సరే మనకు, సో మనకు ప్లూరల్ నౌనే రావాలి. ఓకేనా, సో మనకి సింపుల్ ఇప్పుడు ఆన్సర్ సింపుల్ చెప్పండి. ఇంకా వన్ ఆఫ్ హర్ డాటర్స్, వన్ ఆఫ్ హర్ డాటర్ అంటామా, వన్ ఆఫ్ హర్ డాటర్స్ అంటామా, వన్ ఆఫ్ హర్ డాటర్స్. ఎందుకంటే ఆమె కూతుర్లలో ఒక కూతురు గురించి మాట్లాడుతుంది. మరి ఒక కూతురు గురించి మాట్లాడుతుంది అంటే అక్కడ కంపల్సరీ కనీసం ఇద్దరన్నా ఉండాలి కదా అక్కడ. కాబట్టి సింపుల్ ఏమొస్తుంది చెప్పండి, వన్ ఆఫ్ హర్ డాటర్స్. ఒకరు సింగర్ అట, కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే వన్ ఆఫ్ హర్ డాటర్స్. మరి వన్ ఆఫ్ హర్ డాటర్స్ ఈజ్ ఏ సింగర్ అంటామా, ఆర్ సింగర్ అంటామా, వన్ ఆఫ్ హర్ డాటర్స్ ఈజ్ ఏ సింగర్. ఎందుకంటే మరి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతుంది, వన్నే కదా, ఒకరే కదా. వన్ అనేది సబ్జెక్ట్ అండి. వన్ అనేది సింగులర్ ప్లూరల్, సింగులర్. ఇది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి చెప్పండి, మనకు సింగులర్ ఉండాలి. కాబట్టి వన్ ఆఫ్ హర్ డాటర్స్ ఈజ్ ఏ సింగర్ అంటాం, అది. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి చూడండి, షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అంటామా, షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ అంటామా చెప్పండి. షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ అనాలి. ఎందుకంటే అక్కడ చాలా మంది డాన్సర్స్ ఉన్నారు, అందులో ఒక ఆమె అనమాట. ఒక ఆమెను పక్కకు తీస్తున్నామంటే కంపల్సరీ గ్రూప్ ఉండాలి కదా. గ్రూప్ అంటే కంపల్సరీ సింగర్స్ అంటాం. ఓకేనా, కాబట్టి అట్లా చూసుకోండి. ఓకే, సో కాబట్టి వన్ ఆఫ్ హర్ డాటర్స్. మళ్ళీ తర్వాత వచ్చే వెర్బ్ కూడా సింగులరే ఉండాలి. ఎందుకంటే డాటర్స్ సబ్జెక్ట్ కాదు ఇక్కడ, అందులో ఒకరే సబ్జెక్ట్, ఒకరే కదా, ఒకరి గురించి మాట్లాడేది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే వన్ ఆఫ్ హర్ డాటర్స్ ఈజ్ ఏ సింగర్ అంటాం. అర్థమైంది కదండి. సో వన్ ఆఫ్ ద బాయ్స్. ఓకేనా, నన్ ఆఫ్ ద బాయ్స్. ఇప్పుడు వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ అంటామా, వన్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ గోయింగ్ అంటామా చెప్పండి. ఈజ్ గోయింగే అనాలి. ఎందుకంటే చాలా మంది బాయ్స్ కానీ అందులో ఒకటి సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ వన్ సబ్జెక్ట్. కాబట్టి సబ్జెక్ట్ అనేది మనకు సింగులర్ ఉంది కాబట్టి వెర్బులు ఎలా ఉండాలి, సింగులర్ ఉండాలి. బాయ్స్ కాదు ఇక్కడ సబ్జెక్ట్. బాయ్స్ గురించి మాట్లాడితే బాయ్స్ చాలా మంది ఉన్నారు కానీ అక్కడ ఒక్కడే సబ్జెక్ట్. కాబట్టి వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ అంటే ఇది. ఓకేనా, అర్థమైంది కదండి. ఇవి మనకు కాన్సెప్ట్స్ అండి. చూడండి ఇక్కడ ప్రతి క్వశ్చన్కి మీకు సో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి క్వశ్చన్ని. ఓకేనా, మనము ఎక్కడ ఎర్రర్ ఉంది, ఎందుకు అది ఎర్రర్ అయింది, మిగతా పాయింట్స్ కూడా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. కాబట్టి వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి మీరు కావాలనుకుంటే. వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, కానీ కాన్సెప్ట్స్ మాత్రం అన్నీ రాసుకోండి. నేను ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పానో అవన్నీ నీట్గా డీటెయిల్గా రాసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ముందు చెప్తున్నాను 20 మార్క్స్కి అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఓకే, అర్థమైంది కదండి. ఇవి మనకు 10 క్వశ్చన్స్, 11 అడిగింది కదా, మనం ఓన్లీ 10 రాస్తే సరిపోతుంది. మీరు జస్ట్ 10 రాయండి, లేకపోతే 11కి 11 రాయండి. ఒకవేళ ఏదైనా రాంగ్ అయినా కానీ అక్కడ మనకు ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి ఇవి మనకు క్వశ్చన్స్ అండి. అర్థమైంది కదండి ఇది. ఓకేనా స్టూడెంట్స్, ఇది మీకు సో మీకు మీరేం వరి అవ్వకండి స్టూడెంట్స్. నేను ఎగ్జామ్ అయ్యేంత వరకు, ఓకేనా, ఎగ్జామ్ అయ్యేంత వరకు సో మీకు మాత్రం నేను కంపల్సరీ వీడియోస్ అనేది చేస్తానండి. ప్రతి టాపిక్ మీద చేస్తాను. ఓకేనా, మీరు ఒకటే చేయాల్సింది ఏంటంటే నా కోర్స్ తీసుకోండి. ఫస్ట్ కోర్స్ తీసుకుంటే బై చేయమనట్లేను. ఫస్ట్ మీరు ఎవరైనా సరే ఇంగ్లీష్ క్వాలిఫై కావాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ వెళ్ళి నా యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే మీకు అక్కడ టీఎస్పీ, ఏపీపీఎస్సి ఆ గ్రూప్స్లో ఓకేనా కోర్సెస్లో మీకు వెళ్తే అక్కడ మీకు గ్రూప్ 1 కోర్స్ ఉంటుందండి మెయిన్స్. ఓకేనా, ఓన్లీ 399 రూపీస్కే 5 months వ్యాలిడిటీ ఇస్తున్నాను నేను. ఓన్లీ 399 రూపీస్కే. చాలామంది సో మీకు ఇక్కడ చెప్తాను చూడండి. సో నెంబర్ తీసుకో, మీరు ఏం ప్రాబ్లం ఉన్నా సరే, కాన్సెప్ట్ గురించి డౌట్ ఉన్నా సరే కాల్ చేయొచ్చు, యాప్ గురించి డౌట్ ఉన్నా సరే కాల్ చేయొచ్చు, క్లాసెస్లో ఏం ప్రాబ్లం ఉన్నా సరే కాల్ చేయొచ్చు. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా సరే క్లాసెస్ గురించి కానీ, యాప్ గురించి కానీ, కంటెంట్ గురించి కానీ ఇమీడియట్గా కాల్ చేయండి. మీకు ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది అంతే. ఓకేనా, నేను చెప్తున్నాను కదా స్టూడెంట్స్, ఎవరెవరైతే క్వాలిఫై కావాలి అనుకుంటున్నారో మీరు వెళ్ళి తీసుకొని ఫ్రీ క్లాసులు చూడండి. ఇక్కడ
డెమో క్లాసులు ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంటాయి ఒక 4 క్లాసులు, టెన్సెస్లో ఒక 4-5 క్లాసులు ఫ్రీగా ఉంటాయి, యాక్టివ్ వాయిస్లో ఒకటి, ప్యాసివ్ వాయిస్లో ఒకటి. ఓకేనా. నెక్స్ట్ మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఒకటి ఉంటుంది. ఇట్లా మీకు లెటర్ రైటింగ్లో కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా. అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా లెటర్ రైటింగ్, ప్రెస్ రైటింగ్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా నేను అక్కడ వీడియోస్ అనేవి చేశాను. ఓకేనా. అన్ని టాపిక్స్. ఓకేనా. మీరు ఇంత టైం ఉంది అంత టైం ఉందని ఎప్పుడు అనుకోకండి. ప్రతి టాపిక్ని నేర్చుకోండి, సింపుల్గా ఉంటాయండి. అర్థమైంది కదండి. ఇది మన కోర్సు డీటెయిల్స్ అండి, కాబట్టి కంపల్సరీ కోర్సు తీసుకోండి. మీకు కంప్లీట్ చూడండి. సో మీకు గ్రామర్లో, ఓకేనా, మీరు గ్రామర్ నెక్స్ట్ వొకాబులరీ అండి. గ్రామర్లో మీకు ఏవైతే యూజ్ అయ్యే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రామర్, వొకాబులరీ. ఓకేనా. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ అన్ని టాపిక్స్ అండి. అన్ని టాపిక్స్ని ఈజీ వేలో ఈజీగా డిస్కస్ చేశాను. మీరైతే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. నచ్చితేనే తీసుకోండి కోర్సు. ఫ్రీ క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా. సో గ్రామర్ కానీ, వొకాబులరీ కానీ అన్నీ. ఓకేనా. లెటర్ రైటింగ్ కానీ, ప్రెస్ రైటింగ్ కానీ, ఓకేనా, నెక్స్ట్ ఎక్స్పాన్షన్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ ప్రతి టాపిక్ని నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. కాబట్టి సో కంపల్సరీ మీరు లేట్ చేయకుండా వెళ్ళి కోర్సు తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్. అర్థమైంది కదా అది. ఓకేనా. సో మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాను, మీరేం వరి అవ్వకండి. రైట్. ఇంకోటి ఏంటంటే మీకు గ్రూప్ 2 కోర్సు కూడా అండి. గ్రూప్ 2 కోర్స్. ఓకేనా. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోర్సు కూడా మీకు ఓన్లీ 299 రూపీస్కే 5 months వ్యాలిడిటీ, నెక్స్ట్ 199 రూపీస్కే 3 months వ్యాలిడిటీ అండి. ఓకేనా. ఎవరైతే గ్రూప్ 2లో మన గ్రూప్ 2 ఎగ్జామ్ దగ్గరికి వచ్చిందండి, గ్రూప్ 2లో ఎవరైతే మంచి స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో 20-25 మార్క్స్ మనకు గ్రూప్ 2లో వస్తాయండి. ఎవరైతే సాధించాలనుకుంటున్నారో మీరు కంపల్సరీ ఇక్కడ గ్రూప్ 2 కోర్సు కూడా తీసుకోండి కావాలనుకుంటే. ఓకేనా కదండి. ఇది మీకు వీడియో అండి. మీరు చూడండి స్టూడెంట్స్, మీరు డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తాను, ఇంగ్లీష్ క్వాలిఫై అవుతాను అనుకుంటే అది మీ భ్రమ. ఒక పొరపాటున ఒకవేళ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా వచ్చినాయి అనుకోండి, మీరు జిఎస్లో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోతే మాత్రం మీకు జాబ్ అనేది అస్సలు రాదు. కాబట్టి జిఎస్ ఎంత బాగా చదివినా కానీ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ క్వాలిఫై కావాల్సిందే కదండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి కంపల్సరీ. సో కోర్సు తీసుకొని చూడండి, వీడియోస్ ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇది మీకు వీడియో డీటెయిల్స్ అండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూప్స్లో. ఓకేనా. అన్ని గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఈ వీడియోని. ఎందుకంటే ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఎలా ఉంటాయి క్వశ్చన్స్, అవి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా నేను ప్రతి ఒక్క టాపిక్ మీద అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆ వీడియో ఫర్దర్ వీడియోస్లో. ఓకేనా. రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.